ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్తను మనం ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు, అనేక పాఠాలు నేర్చుకున్నట్టుకు దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 20వ అధ్యాయము 41వ వచనం నుండి 21వ అధ్యాయం 4వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గొప్ప కానుక, ద గ్రేటెస్ట్ ఆఫరింగ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దావీదు మరియు మెస్సయ్య గురించి మత పెద్దల తప్పుడు ఆలోచన విధానాన్ని బహిర్గతం చేయడానికి యేసు 110వ కీర్తన మొదటి వచనాన్ని ఉదహరించాడు. వారు మెస్సయ్యను ఒక రాజకీయ వ్యక్తిగా, రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన వ్యక్తిగా వారు భావించారు. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడన్నట్లుగా వారు ఆశించారు. ఆయన దావీదు వారసుడిగా వస్తున్నట్లుగా వారు గుర్తించినట్లుగా మనం చూస్తాం. కానీ మెస్సయ్య దైవిక మూలము అని ఆయన దావీదు వెల్లడించినట్లుగా మనం చూస్తాం. ఎందుకనగా దావీదు ఆయనను ప్రభువు అని సెలవిచ్చాడు. ఆ తర్వాత ఆయన తన శిష్యులను శాస్త్రుల కపటత్వాన్ని గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. వారి సమస్య ఏంటనగా అహంకారము, వారు స్వీయ కేంద్రీకృతను కలిగి ఉన్నటువంటి వారుగా, వారి యొక్క సొంత ఆలోచనను వారు కలిగి ముందుకు సాగినట్లుగా యేసు వారి గురించి తెలియజేశాడు. తర్వాత ఆయన ధనవంతులు మరియు ఒక విధవరాలు ఒక కానుక పెట్టెలో తమ కానుకలను వేయడం చూశాడు. ఆ సమయంలో ఆయన పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని ఆయన ప్రకటించినట్లుగా వాక్యలో మనం చూస్తాం. ఎందుకంటే ఆమె వద్ద కేవలం 2 వెండి నాణ్యాలే ఉన్నప్పటికీ ఆమె తన వద్ద ఉన్నదంతా కూడా సంతోషంగా దేవునికి ఆమె సమర్పించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో యేసు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు మనం ఆలోచించినట్లయితే, యేసు క్రీస్తుని గురించి ప్రజల తప్పుడు అవగాహనను యేసు సరిదిద్దినట్లుగా మనం చూడగలం. యూదుల కోసము ఇశ్రాయేలు దేశంలో దావీదు భౌతికమైనటువంటి రాజ్యాన్ని పునఃసృష్టి చేయడానికి యేసు రాలేదు అని ఆయన తేటతెల్లం చేశాడు. అందుకు బదులుగా ఆయన అందరికీ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినట్లు లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం యేసు మరియు ఆయన సాధించబోయేటువంటి గొప్ప వాటి గురించి ఎదురు చూస్తూ జీవించాలి. ఆయన రాజ్యం కొరకు మనం కనిపెట్టుకోవాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. భూ సంబంధమైనటువంటి విషయాల మీద మనం మనసు పెట్టక, మన కొరకు యేసు ప్రభు స్థాపించబోయేటువంటి ఆ యొక్క నీతిగల రాజ్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం 21 నుంచి 21వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం గమనిస్తే, యేసు విధవరాలు అర్పించినటువంటి కానుకను చూసినప్పుడు ఆయన ఆమెను ప్రశంసించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రజలంతా కూడా ధనవంతులు ఎంత ఇచ్చారు అని వారిని మెచ్చుకోవడము చాలా సులభమైన విషయంగా మనం గమనించవచ్చు. వారు ఎంతో ఇచ్చారని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కానీ ఈ పేద విధవరాలు ఎంతగానో తన జీవనాన్ని సమర్పించినట్లుగా ఆమె యొక్క పూర్తి నిబద్ధతను యేసు గమనించాడు. ఆమె హృదయాన్ని ఆయన చూశాడు. ఆమె అర్పించిన డబ్బు కాకుండా ఆమె ఎంతటి సమర్పణ హృదయంతో ఆమె ఇచ్చిందో దాన్ని బట్టి ఆమె అందరికంటే గొప్ప కానుకను వేసిందని ప్రభు ఆమెను అభినందించడం దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. నేటికి మన నిజమైనటువంటి విశ్వాసం యేసు పట్ల, దేవుని పట్ల మనము నిజమైనటువంటి విశ్వాసాన్ని కనపరచాలని, ఆ నిబద్ధతను మనం చూపించాలని దాని కొరకు ప్రభు వెతుకుతున్నాడు. ఎవరైతే యథార్థంగా
పూర్తి సమర్పణతో ఆయన్ని సేవిస్తారో వారిని ఆయన వెతుకుచున్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా పేద విధవరాలు ఎలాగైతే తను పూర్తిగా దేవునికి తను తాను సమర్పించుకొని తన కానుక వేసిందో మనం కూడా అలాగా మనస్ఫూర్తిగా దేవుని సేవిస్తూ మన జీవనాన్ని దేవునికి అప్పగించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసును గూర్చి మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఆయన మన కొరకు తీసుకుని వచ్చే రాజ్యాన్ని గురించి మనం కనిపెట్టుకొని ఉండాలి. యేసు కొరకు మనం నిస్వార్థంగా మనం సమస్తాన్ని సమర్పించి ఆయన సేవించాలనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనం ఆయనకి ఏదైనా సమర్పించినప్పుడు మనం ఇచ్చింది ఎంత పెద్ద మొత్తం అని ఆయన చూడడు, కానీ ఎలాంటి హృదయంతో మనం ఆ కానుకను ఆయనకు సమర్పిస్తున్నాం ఆయన చూస్తాడు. కాబట్టి ధనవంతులు వాళ్ళు సమృద్ధిలోంచి ఇచ్చారు, కానీ పేద విధవరాలు తనకున్నదంతా కూడా ప్రభుకి ఇచ్చేసింది. ఆమె హృదయపూర్వకంగా ప్రభును సేవించింది, ప్రభుకు తన అర్పణ చెల్లించింది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా హృదయపూర్వకంగా దేవుని సేవిద్దాం. ఆయన మార్గంలో మన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని నిబద్ధతతో మనం సాగిపోయే వారంగా ఉండాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోకపు దేవ, శాస్త్రుల వలె మేము అహంకారం కలిగి కపటత్వం కలిగి ఉండకుండా మమ్మల్ని కాపాడండి. పేద విధవరాల వలె ప్రభా మేము సరి అయినటువంటి సమర్పణతో జీవించటకు, ఆమె నుండి మేము భక్తిని నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. నిబద్ధతతో నిన్ను సేవించడానికి, సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని, మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.